నాటి ఎన్టీఆర్ పతనానికి వంగవీటి రంగా మరణం కారణమైతే నేడు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయిన వంశీకి ఏమైనా జరిగితే అలాంటిదేనన్నారు పేర్ని నాని. వంగవీటితో వంశీ పోల్చడంపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. వంగవీటి మోహన్ రంగా పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. వంశీ మాత్రం పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశారని బుద్దా వెంకన్న ఆరోపించారు. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ, ఎంత దౌర్భాగ్యులంటే వీళ్ళు ఒకరిని మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆడికి ఏముందో తెలియదు మనకి. అతనికి ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి, మాకు ప్రాణం పోతుంది. ఫైల్స్కి ప్రాణం పోతాం ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా. వీళ్ళ దిక్కుమాలిన బతుక్కి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా, ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి. ఈ స్వాతంత్ర సమరయోధుడు వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చాడు. వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడ, వల్లభనేని వంశీ ఎక్కడ? వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి. ఈ వల్లభనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తానని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి. పోలీస్ స్టేషన్లో ఉమ్మేస్తే వాంతి చేసుకున్నట్ట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని వాళ్ళ అధికారుల్ని విమర్శిస్తావా నువ్వు? బేషరత్తుగా వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు. వాడేంటి నీ కింద ఏమైనా జీతకాళ్ళ?